తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కాచిగూడ బస్ డిపో దగ్గర కార్మికులు మహాధర్నా చేపట్టారు. సమ్మెలో 750 మంది కార్మికులు పాల్గొన్నారు. బస్సులు బయటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కార్మికుల ఆందోళనతో 126 బస్సులు డిపోకే పరిమితమైపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేస్తున్నారు. రెండో రోజు కార్మికుల మహాధర్నాకి సంబంధించి కాచిగూడ డిపో దగ్గర నుంచి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా రెండో రోజు మహాధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి డిపోల వద్ద, బస్టాండ్ల వద్ద ఆర్టీసీ కార్మికులు తమ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా డిపోలకే అన్ని బస్సులు పరిమితమయ్యాయి. హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము కాచిగూడ బస్ డిపోలో ఉన్నాము. కాచిగూడ బస్ డిపోలో 119 బస్సులు డిపోకు సంబంధించి ఉంటే అందులో 4 ప్రైవేట్ బస్సులు ఉండగా 115 డిపోకు సంబంధించిన బస్సులు. ఇప్పుడు ఆ బస్సులన్నీ కూడా కాచిగూడ డిపోకే పరిమితమై ఉన్నాయి. బస్సులు ఒకటి కూడా బయటికి రాని పరిస్థితి. మరోపక్క ఇక్కడ ఆర్టీసీ కార్మికులు తమ నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. పోలీస్ బందోబస్తు అన్ని డిపోలకి, అన్ని బస్ స్టాండ్లకి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసుల నుంచి భద్రతను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఆస్తులకి, ఆర్టీసీ బస్సులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, నష్టం కలగకుండా ఉండేందుకు వీళ్ళు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోపక్క ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేస్తోంది. తమ ఎవరైతే సమ్మెలో పాల్గొన్న డ్రైవర్ల వల్ల బస్సులు ఆగిపోయాయో వారి స్థానంలో టెంపరీ డ్రైవర్లను ఆర్గనైజ్ చేయడానికని ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసమని హెవీ మోటార్ వెహికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న 18 నెలల ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లను ఆర్టీఏ గుర్తించి ఇటు ఆర్టీసీకి అప్పగించే విధంగా కార్యాచరణ జరుగుతుంది. 1-2 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అయితే టెంపరీ డ్రైవర్లతోని ఆర్టీసీ తమ కార్యకలాపాలు కొనసాగించాలని చూస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ యూనియన్కి సంబంధించిన నాయకులున్న వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, రెండో రోజు మహాధర్నా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి కార్యాచరణ? రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సమ్మెలో కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు సమ్మె చేసే పరిస్థితి మరి యొక్క ప్రభుత్వం రావడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీ ఉద్యోగులను, అదేవిధంగా 2 వేతన సవరణలు బకాయిన వేతన సవరణ చేయాలి, అదేవిధంగా యూనియన్లు ఇవ్వాలి, రావాల్సిన బకాయిలు ఇవ్వాలి, ఏదైతే బ్రెడ్ విన్నర్ స్కీమ్లో ఎవరైతే ఉద్యోగులు జాయిన్ అయినారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలి, రావాల్సినటువంటి సిఎస్సిఎస్ కానీ, ఎస్ఆర్బిఎస్ కానీ, పిఎఫ్ డబ్బులు కానీ ఇవన్నీ కూడా జమ చేయాలి అనేటువంటి ప్రధానమైన అంశాలు మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో ఏదైతే పెట్టినో అంశాలను నెరవేర్చని సందర్భంగా ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో సమ్మె కొనసాగుతూ ఉంది. 4 బస్సులు పోయినట్టు వాళ్ళు చెప్తారు. 4 బస్సులు పోయినాయి. పోవు ఇక కార్మికులందరూ 100% సమ్మెలో పాల్గొన్నారు. అవన్నీ కూడా అద్దె బస్సులు, ప్రైవేట్ ఉంటాయి. ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వము సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి చూడకూడదు. కార్మికులు మొత్తం సమ్మెలో పాల్గొన్నారు. 100% సమ్మెలో పాల్గొన్నట్టే. లాస్ట్ టైం మీరు విచ్ఛిన్నం చేస్తే మేము విచ్ఛిన్నం చేయలేదు. ప్రభుత్వమే ప్రతిపక్షాల మద్దతు ఇచ్చేలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమైన పరిస్థితి. విత్ కెమెరా పర్సన్ పి వెంకటేష్, 7 టీవీ 9, కాచిగూడ, హైదరాబాద్ నుంచి.